అందరికి నమస్తే. నేను ఒక వీడియో చేసినాం. సెక్రటేరియట్లో ఒక కానిస్టేబుల్ రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, నాకు కాల్ చేయండి అని ఒక కానిస్టేబుల్ రీల్ తీసిన వీడియో మనం చెప్పినాం. కానీ అసలు అంతకన్నా భయంకరమైనది ఏంటంటే అసలు ఆయన పోలీసే కాదట, ఫేక్ పోలీస్ అంట. ఆ పోలీస్ డ్రెస్ వేసుకొని సెక్రటేరియట్లకు పోయి సెక్రటరీ బ్యాక్గ్రౌండ్గా చూపించుకుంటా రేవంత్ కలవాలంటే నాకు ఒక మెసేజ్ చేయండి, నాకు ఒక కాల్ చేయండి, నాకు లొకేషన్ పంపండి, నేను అక్కడనే ఉన్నా అని ఆ కానిస్టేబుల్ డ్రెస్ వేసుకుని ఒక ఆయన చెప్పిండు. అసలు గవర్నమెంట్ ఏమవుతుంది సెక్రటేరియట్లో ఇది ఒక్కసారి కాదు, అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ వరకు డూప్లికేట్ ఐడి కార్డులు, డూప్లికేట్ కార్లకు ఐఏఎస్ అని రాపించుకొని ప్రభుత్వ వాహనం అని రాపించుకొని సెక్రటేరియట్లకు దూరిన సంఘటనలు ఈ 2.5 సంవత్సరాల్లో చాలా చూసినాం. అసలు ఈ గవర్నమెంటు వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. అంతకుముందు మనకి ఎప్పుడు కనబడలేదు. అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఓపెన్ చేసి 6 months ఆ గవర్నమెంట్ ఉండే ఓపెన్ చేసిన తర్వాత. కానీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. అసలు అందరు మినిస్టర్స్ అక్కడ ఉంటారు, అప్పుడప్పుడు ముఖ్యమంత్రి అడిగి పోతుంటాడు, తర్వాత ఒరిజినల్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. అంటే మామూలుగా సామాన్య జనాలు లేకపోతే జర్నలిస్ట్లో పోవాలంటే పోనీయారు లోపలికి. అట్లాంటిది ఈ ఫేక్ గాలు మాత్రం ఎట్లా పోతున్నారు లోపలికి? అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో? ఫేక్ అయినా మొత్తం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నేను మీకు చూపించిన ఈ వీడియో నిన్న సెక్యూరిటీ అంటే నా ఆఫీస్ దగ్గర ఉన్న ఎవరన్నా రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. ఖచ్చితంగా కలవాలి, అవసరం ఉంది, మాకు ఈ సమస్య ఉంది అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా, టీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, మన పార్టీ కాదు, అవసరానికి అన్నాన్ని రాకపోయినా తమ్ముడు నేనున్నాను అని వచ్చే వాళ్ళే మన వాళ్ళు. ఎవరైనా సరే ఎవరైనా రేవంత్ రెడ్డి సార్ని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, షేర్ చేయండి, కాల్ చేయండి. అర్థమైందా? నిన్న నుంచి చూస్తూనే ఉన్నాం మనం ఈ వీడియోను. రేవంత్ రెడ్డిని కలవాలంటే కమాన్ వచ్చేసేయండి అని చెప్పిండు. అయితే అసలు కానిస్టేబుల్ ఏంది, రీల్ చేయడం ఏంది, అసలు కానిస్టేబుల్ ముఖ్యమంత్రిని కల్పిస్తానడం ఏంది, రేవంత్ రెడ్డి అని ఏకవచనంతో మాట్లాడుతున్నా ఆయన, ఏకవచనంతో మాట్లాడడం ఏంది, అసలు ఏం జరుగుతుంది గవర్నమెంట్లో? సెక్రటేరియట్ మన తెలంగాణ రాష్ట్ర సచివాలయం, తెలంగాణకు గుండెకాయ అది. మొత్తం వ్యవహారం అంతా ఇక్కడి నుంచే నడుస్తుంది. ఏ ఊర్లో ఏం జరగాలన్నా ఇక్కడి నుంచే నడుస్తుంది వ్యవహారం అంతా. రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ ఇంప్లిమెంటేషన్ కావాలంటే ఎగ్జిక్యూషన్ ఇక్కడి నుంచి జరగాలి, సెక్రటరీ నుంచి. కానీ ఇక్కడ చూస్తే ఈయన ఫేక్ పోలీస్ అంట, పోలీసు వాళ్ళు తెలిసిర్రు. మరి ఈయన ఏడున్నాడు? నాకు తెలిసి ఇది నైట్ టైం, మొత్తం లైటింగ్ ఉంది వెనక చూస్తే. నైట్ టైము బహుశా ఎవరు లేరు, మనుషులు కూడా ఎవరు ఉండరు. సాయంత్రం 6, 7 అయిపోయిందంటే సెక్రటరీ ఎవరు కనబడరు. ఆ తర్వాత ఇది జరిగిన వీడియో ఇది 8 గంటలకో 9 గంటలకో 10 గంటలకో తీసిన వీడియో. ఈయన ఫేక్ పోలీస్ అని ఎట్లా అన్నానో కూడా అర్థమవుతలేదు. ఎందుకంటే బ్యాడ్జ్ కూడా నేమ్ బ్యాడ్జ్. మామూలుగా రీల్స్ చేసేవాళ్ళు, లేకపోతే సీరియల్స్ నటించేవాళ్ళు, లేకపోతే అప్పుడప్పుడు పోలీస్ డ్రెస్ వేసుకొని ఏదో చిన్న చిన్న స్కిట్లు చేసుకునే వాళ్ళు ఈ నేమ్ బ్యాడ్జ్ ఉండదు. ఇది ఓన్లీ పోలీసు వాళ్ళకి మాత్రమే ఉంటుంది. కానీ ఈయనకు నేమ్ బ్యాడ్జ్ కూడా కనిపిస్తుంది. అయితే ఈయన ఫేక్ పోలీస్ అని పోలీసు వాళ్ళు తేల్చారంట. ఏంది? ప్రాథమిక విచారణలో పోలీస్ డ్రెస్ వేసుకున్న వ్యక్తి అసలు పోలీసే కాదని తెలిసిందంట. ఈయన మీద సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్ట. విచారణలో అతను గద్వాల ప్రాంతానికి చెందిన నిఖిల్గా గుర్తించారంట. రీల్స్ కోసం అతను హైదరాబాద్ పాత బస్తీలో పోలీస్ డ్రెస్ను కొనుగోలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. డ్రెస్సు వేసుకొని ఉప్పల్ క్రికెట్ స్టేడియం, గాంధీ ఆసుపత్రి వద్ద రీల్స్ చేసినట్లు తేల్చారు. కాగా నిఖిల్ యాదవ్పై ఏపీలో పలు పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసులు ఉన్నాయంట. తెలంగాణ సచివాలయం ఎదుట కాదు, ఇది లోపల, ఎదుట కాదు, గేట్ దగ్గర వేసింది కాదు. గేట్ దగ్గర అంటే గేట్ యువతల, అది పోలీసు వాళ్ళకి సంబంధం లేదు, అక్కడున్న సెక్యూరిటీకి సంబంధం లేదు, పోలీసు వాళ్ళకంటే అక్కడున్న సెక్యూరిటీకి సంబంధం లేదు. కానీ ఈయన లోపల పోయి చేసిండు. మరి ఈ వీడియో 3-4 రోజులకి వైరల్ అయితే మనలాంటి వాళ్ళు అందరికి అలర్ట్ చేస్తే, గవర్నమెంట్ను ఏం జరుగుతుంది గవర్నమెంట్ అలర్ట్ చేస్తే లాస్ట్కు పోలీసు వాళ్ళు ఈయన ఫేక్ పోలీస్ అని తేల్చిరంట. కానీ ఈయన లోపలికి ఎట్లా పోయిండు? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈయన లోపలికి ఎట్లా పోయిండు? లోపల వీడియో తీస్తున్నాడు, రీల్ తీస్తున్నాడు అంటే దానికి అసలు సెక్యూరిటీ ఉంటారు గేట్ల దగ్గర. ఎవరైనా సెక్రటరీకి పోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రజలు, సామాన్య ప్రజలు, ఈ 2.5 yearsలో అట్లాంటి ట్రై చేసిన ప్రజలు ఉంటే వాళ్ళు చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనం మామూలుగా 3 to 5 మాత్రమే విజిటింగ్ అవర్స్, 3 to 5 విజిటింగ్ అవర్స్. ఆ విజిటింగ్ అవర్స్లో బయట ఉన్న కౌంటర్ దగ్గర పోవాలి, ఐడి కార్డు చూపాలి, ఆధార్ కార్డు చూపాలి, చూపిస్తే వాళ్ళు ఒక స్లిప్ రాసిస్తారు. ఆ స్లిప్ తీసుకొని వస్తే సెక్యూరిటీ అయినా చూస్తాడు, సెక్యూరిటీ అయినా స్లిప్ చూస్తాడు, తర్వాత నిన్ను చూస్తాడు, నీ ఆధార్ కార్డు మళ్ళీ చెక్ చేస్తాడు, చేసి లోపలికి పంపిస్తాడు. నీ మీద లోపలికి ఉన్నాక నిఘా ఉంటుంది. ఈయన ఎటు పోతున్నాడు, ఈయన 2nd floor పోతుండా, 3rd floor పోతుండా, 4th floor పోతుండా, అసలు నిజంగానే ఈయన ఏమైనా ప్రాబ్లంతో వచ్చిండా, ఈయన ఎవరితో చిట్టి రాపించుకుంటా, చిట్టి మీద ఉన్నోళ్ళని కలుస్తున్నాడా, లేకపోతే వేరే వాళ్ళని కలుస్తున్నాడా అని ఒక పెద్ద నిఘా ఉంటుంది. కానీ ఇక్కడ మరి ఈయన ఏ చిట్టి రాపించుకున్నా రాత్రి పూట లోపలికి కొండో అర్థమైతే లేదు.
ఇప్పుడు ఈయన పోవడం లోపలికి పోవడం అంటే ఇదేదో భద్రతా సమస్య కూడా కాదు ఇది ప్రభుత్వంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ నిర్లక్ష్యం. ఇది ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు ఉండకపోవడం. మామూలుగా జర్నలిస్టులే లోపలికి పంపరు. జర్నలిస్టులకే 3 to 5 వాళ్ళు కూడా జర్నలిస్ట్ అని కాదు, వాళ్ళు కూడా ఏదో పోయి ఆఫీసర్ని కలవాలని చెప్పేసి రాపించుకొని సామాన్య ప్రజల్లాగా పోయి కలిసి వస్తారు అంతే తప్ప లోపలికి ఎంట్రీ లేదు. ఇంకా మిగతా టైంలో అసలు ఎంట్రీ ఉండదు. రాత్రిపూట అసలు ఎంట్రీ దొరకదాడ. అందరూ ఆఫీసర్స్ అయిపోయినాక ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత 5 o'clock తర్వాత లోపల వాళ్ళందరినీ బయటకు పంపించేస్తారు. ఎవరైనా సరే లోపల జనాలందరినీ బయటకు పంపించేస్తారు. వెళ్ళిపోండి, టైం అయిపోయింది, మీ చిట్టి టైం కూడా అయిపోయింది, వెళ్ళిపోండి అని చెప్పి. మరి ఇది ఎట్లా జరిగింది? ఇది ఒక్కటి జరగలేదు. లాస్ట్ మనం అటెండర్ స్థాయి నుంచి చూసినాం. కొందరు అటెండర్లు అని చెప్పేసి దొంగ ఐడి కార్డు పెట్టుకొని సెక్రటరీలకు పోయినాయి చూసినాం. క్లర్కులని దొంగ ఐడి కార్డు సృష్టించి లోపలికి పోయి లోపల లాబింగ్లు అంటే లోపల ఏమంటారు పనులు చేయించుకునే ప్రయత్నాలు చేసిండ్రు, వాళ్ళని చూసినాం. ఒక ఆయన అయితే ఏకంగా ఐఏఎస్ ఆఫీసర్ అవతారం ఎత్తిండు. నేను ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి ఒక ఐడి కార్డు సృష్టించి లోపలికి పోయి సెక్షన్లకు పోయి సెక్షన్ ఆఫీసర్లను కలిసి నేను పలానా ఐఏఎస్ను, ఇగో ఐడి కార్డు నా దగ్గర, నువ్వు ఈ పని చేయి, ఆ పని చేయి, నువ్వు అట్లా చేయి, ఇట్లా చేయి అని చెప్పిండ్రు. అసలు ఏం జరుగుతుంది? ఏమన్నా ఇది సంతన సెక్రటేరియట్ అంటే ఎవరంటే వాళ్ళు వచ్చిపోనికి, ఎవరంటే రానికి? పనున్న జనాలకే ఎంట్రీ లేనిది మీకెట్లా టైం దొరికింది? మీకెట్లా అవకాశం దొరికింది? అడున్న సెక్యూరిటీ ఏం చేస్తుంది? హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, మళ్ళీ ఇక్కడ హోమ్ మినిస్టర్ వేరే కూడా కాదు, ఆయన్నే ముఖ్యమంత్రి, ఆయన్నే హోమ్ మినిస్టరు, ఆయననే రేవంత్ రెడ్డిని కల్పిస్తా అని చెప్తున్నాడు. అసలు ఈ సిస్టమ్ ఏదో నాకు అసలు అర్థమే అవుతలేదు. వీళ్ళు పొద్దుగాలు లేస్తే ఏం చేస్తుండంటే నాలాకి ఎవరన్నా వాస్తవాలు చెప్పేతుంటే వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం, ఒక వార్త చెప్పంగానే దాని మీద ఏదైనా పడరాకపోతే వాళ్ళకి నచ్చకపోతే దాని మీద ఒక కేసు బుక్ చేసి పడిస్తారు. నిన్న మొన్న క్రిషాంక్ అని ఒక బీఆర్ఎస్ ఎత్తుకపోయినరు. ఆయన ఇప్పుడు సంగారెడ్డి జైల్లో ఉన్నాడు. ఆయన మీద ఎవరో పోస్ట్ పెడితే ఆయన కాంగ్రెస్ కార్యకర్త ఇంటికి పోతే 3-4 గంటలకు ఇంటికి పోతే రాత్రికి 8-9 గంటలకు అరెస్ట్ చేసి పడేసారు. అసలు ఎంతోమందిని అట్లా సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా పోస్ట్ పెడితే వాళ్ళని ఎంబడే కేసు బుక్ చేసేసి ఎంబడే అరెస్ట్ చేసేసి పోలీసు వాళ్ళు ఆ పని మీద ఉన్నారు. గవర్నమెంట్ ఆ పని ఉంది, పోలీసు వాళ్ళు గవర్నమెంట్ ఆ పని మీద ఉంది. మరి అంతా ఏంది స్క్రైబ్ అని ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉంటుంది, తెలుగు స్క్రైబ్ అని. వాళ్ళు గవర్నమెంట్లో జరిగేదే పెడతారు, అవాస్తవం ఏం పెట్టరు. గవర్నమెంట్లో జరిగేదే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, ఆయన ఏమన్నాడు, ఈయనేమన్నాడు, అన్ని వార్తలు పెడుతున్నారు వాళ్ళు. వాళ్ళ మీద ఏకంగా ఉపా చట్టం కింద కేసు పెట్టినరు, అంటే రాజద్రోహం కేసు పెట్టినరు. అదేందో రేవంత్ రెడ్డిని విమర్శిస్తే రాజద్రోహం కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది? దేశమంతా రేవంత్ రెడ్డి దానిలో నిలబడతాడు, దోషిగా నిలబడతాడు, డౌట్ ఏం లేదు దానిలో. ఆ కేసులో ఉపా కేసులో రేవంత్ రెడ్డి దోషిగా ఇప్పటికే మాట్లాడుతున్నారు అందరూ. ఏటర్స్ గ్రిల్ లాంటి వాళ్ళు, వేరే రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్ట్ అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇదేంది ఇంతవరకు డిజిటల్ మీడియాలో ఉండే హ్యాండిల్స్ పైన అసలు ఇప్పటివరకు ఎవరు ఈ చట్టం పెట్టలేదు. ఆ చట్టం పెట్టాలంటే వాళ్ళ దగ్గర గన్నులు దొరకాలి, లేకపోతే వాళ్ళు దేశద్రోహానికి పాల్పడుతూ ఉండాలి, వాళ్ళు టెర్రరిజం లాంటి యాక్టివిటీస్ పాల్పడుతూ ఉండాలి, వాళ్ళతో కలిసిన సంబంధాలు ఉండాలి, చాలా లెక్కలు ఉంటాయి. కానీ అవన్నీ లేవు. వాళ్ళ మీద ఉపా చట్టం పెట్టేస్తారు, బెదిరించడానికి పెట్టినాము బహుశా. కానీ ఇప్పుడు ఎవరి మీద కేసు పెడతారు? ఈయన మీద కేసు పెడతారా? ఈయన మీద కేసు పెట్టి పోలీసులు ఈయన కోసం వెతుకుతారంట, దొరుకుతలేడంట. అది కాదు కావాల్సింది. అసలు కేసు గీసి పెడితే ఆడున్న సెక్యూరిటీ ఆఫీసర్ మీద కేసు పెట్టాలి, అసలు ఆ సెక్రటరీ హెడ్ రేవంత్ రెడ్డి ఆయన మీద కేసు పెట్టాలి. లేకపోతే ఇదంతా కూడా ఈ కొంతమంది ఉంటారు పనులు చేయించుకోనుకో, ఈయన నిఖిల్, ఈయన పేరు. ఎవరైనా అమాయకులు, ఎవరు కానిస్టేబుల్ ఉన్నట్టున్నాడు, రేవంత్ రెడ్డిని కల్పిస్తే ఏమైనా ఇల్లు ఇస్తారో, రేషన్ కార్డు ఇప్పిస్తాడేమో, రేషన్ కార్డు, లేకపోతే ఏమైనా బాధలు ఉన్నోళ్ళు రేషన్ కార్డు కాకపోయినా ఇంకేదైనా హాస్పిటల్లో ఖర్చుల కోసమో, లేకపోతే ఇంకేదైనా బతకానికి ఏమైనా చూపిస్తాడేమో దారని ఇట్లాంటి వాళ్ళని నమ్ముకుంటే ఏంది పరిస్థితి? అసలు తెలంగాణ ఏమవుతుంది? తెలంగాణ ఎటుపోతుంది? సెక్రటరీ అని ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే మిగతా దగ్గర ఏంది పరిస్థితి? అసలు తెలంగాణ సెక్రటేరియట్లా ఒకసారి జరిగితే తప్పు సరే, ఎవరో ఒక ఆయన ఐడి కార్డు వేసుకొని వచ్చిండు, ఆయన ఏదో ప్రయత్నం చేసిండు, 2-3 రోజుల తర్వాత ఆ ఫేక్ ఐడితో వచ్చిన వాళ్ళు కూడా వచ్చిన రోజు దొరకలే. వాళ్ళు ఎప్పుడో 5-6 నెలల తర్వాత అప్పుడు ఐడెంటిఫికేషన్ చేసిండ్రు, వీళ్ళు దొంగ ఐడి కార్డు పెట్టుకొని వచ్చిండ్రు, ఈయన దొంగ ఐఏఎస్, ఈయన దొంగ క్లర్కు, ఈయన దొంగ ఆఫీసరు అని ఒక 5-6 నెలల తర్వాత పట్టుకున్నారు. మరి ఇక ఈయన ఎవరు దొంగలు అవుతున్నారా, లేకపోతే దొరికినోడు దొంగ అవుతున్నాడా? అసలు ఈ ప్రభుత్వమే పెద్ద ఫేక్ లాగా అయిపోయింది. లాస్ట్కు సెక్రటేరియట్లో ఇంత ఫేక్ జరుగుతుంటే ఇంకా ప్రభుత్వంలో ఒరిజినల్ జరుగుతుందని ఎవరు అనుకుంటారు? అసలు ఈ గవర్నమెంట్లో ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి తల దించుకునే వ్యవహారం ఇది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా ఆయన రాష్ట్రంలో ఎక్కడనో జరిగితే వేరు, ఆయన ఉండే ఆఫీస్లో సెక్రటేరియట్లో ఇట్లా జరిగిందని అంటే దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇట్లా ఫేక్ క్లర్కులు, ఫేక్ ఐఏఎస్లు, ఫేక్ అధికారులు, ఫేక్ పోలీసులే ఉన్నారా? లేకపోతే ఇంకా లోపల ఫేక్ మంత్రులు, ఫేక్ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారా? అసలు ఈ గవర్నమెంటు, అసలు ఈ పాలకులకు, రేవంత్ రెడ్డికో లేకపోతే మంత్రులకో అసలు ఈ భయం ఉందా? ఆఫీసర్ల కంటే దొంగలంటే భయం ఉందా? దొంగలకు భయం ఉందా? ఈ ప్రభుత్వం అంటే, హోమ్ మినిస్టర్ అంటే భయం ఉందా? పోలీసులు అంటే భయం ఉందా?
ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ప్లీజ్ సబ్స్క్రైబ్.